నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్లందరూ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గూడూరులో జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మా ఇజ్రాయెల్ గారి ఆధ్వర్యంలో, అలాగే పూర్తి సహాయ సహకారాలు పెద్దలు మా గంగాప్రసాద్ గారి సహాయ సహకారాలతో సపోజ్ క్రిస్మస్ బ్రహ్మాండంగా గూడూరులో చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేసినటువంటి పాస్టర్లకి, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, పెంచలకోన నరసింహస్వామి, దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ అధికార ప్రతినిధి చెంచురామయ్య, టీడీపీ మైనార్టీ విభాగం నాయకుడు రహీం రవీందర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలియకుండా తను తెలియదు సార్, నువ్వు చెప్పలేదు సార్. టీడీపీ సభ్యత్వ నమోదులో గూడూరు నియోజకవర్గానికి చెందిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ 3వ స్థానంలో నిలవడం అభినందనీయమని ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే నివాసంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వెంకటేష్ ఎమ్మెల్యేను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయగా ఎమ్మెల్యే వెంకటేష్ ను శాల్వతో సన్మానించి జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు ప్రాంతానికి చెందిన వెంకటేష్ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా భాగంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. వెంకటేష్ 6,000 సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలవడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. భవిష్యత్తులో మంచి పదవులను పొంది పార్టీ అభివృద్ధికి దోహదపడుతూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పేరు మారు మ్రోగేటట్లు చేసినటువంటి నా తమ్ముడు వెంకటేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానంలో మా వెంకటేష్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిలిచాడు. అలాగే 4వ స్థానం కూడా మన వాకాటికి సంబంధించినటువంటి బాబుకి వచ్చింది. చాలా సంతోషం. ఎందువల్లంటే దాదాపు 6-7 వేలు సభ్యత్వాలు ఒక వెంకటేషే చేశాడంటే నిజంగా అతను ఆదర్శం తీసుకోవాలి అందరూ కూడా, సీనియర్ నాయకులు కూడా. ఎందుకంటే చిన్న పిల్లవాడైనా ప్రతి దగ్గర ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశాడు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 31 దాకా లాస్ట్ డేట్ ఉంది. ఇక మేమందరూ పెద్దల సహాయ సహకారాలతో ఇంకొక 5,000 కన్నా మేము చేస్తే మా టార్గెట్ పూర్తయిపోతుంది, 60,000 పూర్తయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంకొక 4-5 రోజుల్లో మీరు 5,000 కంప్లీట్ చేస్తే కూడా మనకి ఇంకా కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు దగ్గర, అలాగే మన యువ నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు దగ్గర మంచి పేరు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని
వేగవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ త్వరలో సంక్రాంతి సందర్భంగా అన్ని నామినేటెడ్ పదవులన్నీ కూడా ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు సుముఖత వ్యక్తం చేశారు. అన్ని మార్కెటింగ్ కమిటీలు కూడా సంక్రాంతికి ముందే కూడా వేసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే 3-man కమిటీ కూడా అప్పుడే వేసేటువంటి కార్యక్రమం ఉంది. అన్ని కూడా పెద్దలందరితో మాట్లాడి ఎవరైతే పార్టీకి కష్టకాలంలో 5 సంవత్సరాలు పనిచేశారో వాళ్ళకే దాంట్లో ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొన్న సాగునీటి సంఘ ఎలక్షన్లో చాలా సంతోషించింది నాకు. ఎవరైతే 4 సంవత్సరాలు మనతో కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా నాయకులు మొత్తం అన్ని మండల నాయకులు కానీ టౌన్ నాయకులు కానీ వాళ్ళని గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సొసైటీలో కూడా ఖచ్చితంగా ఎవరైతే మనకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తోడుగా ఉండారో వాళ్ళకే ఖచ్చితంగా ఈ యొక్క పదవులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరుకుంటూ మరొకసారి మా వెంకటేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 రోజుల్లో కూడా టార్గెట్ పెట్టుకుని మిగిలిన దాంట్లో కూడా నీ సగభాగం నువ్వు చేయాలని చెప్పి వెంకటేష్ కి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మా వెంకటేష్ TNSF రాష్ట్ర కమిటీలో ఉన్నారు. కార్యదర్శి అధ్యక్షుడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఈ ఎలక్షన్ లో కూడా చాలా యాక్టివ్ గా పనిచేశాడు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఒక మంచి పదవులు కూడా అతనికి యూత్ కోటాలో రావాలని చెప్పి పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తూ మా అందరి పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నీకుంటాయి. ఎందువల్లంటే గూడూరు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో 3వ స్థానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశావు. అలాగే బాబు కూడా 4వ స్థానంలో చేసినందుకు మీ ఇద్దరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టౌన్ లో చేసిన నీకు మీ అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వాకాడులో చేసిన బాబుకి అలాగే మధురెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో ఫాస్టర్ ప్రశాంత్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమగా మరి ఈ దినము మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, ఒక వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు. యెషయా 9:2. మరి అదే రీతిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము. గూడూరు పట్టణంలో క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని శాంతినగర్ లో ఉన్న హోసన్న ప్రార్థనా మందిరంలో పాస్టర్ కాంతారావు క్రిస్టియన్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ దైవ సందేశాన్ని అందించారు. క్రిస్టియన్లు పరస్పరం ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చేతులెత్తి ప్రభు ఆ బిడ్డలకి తల్లిదండ్రులకు పరలోక తండ్రి దేవునికి ఆత్మీయ తల్లిదండ్రుల సేవకులకి ఆశీర్వాదకరని దేవుడు మార్చాలి. మరి నైనా నీ నామమును ఎరిగిన వారుగా మరి బిడ్డలు చిన్న వయసు నుండి మరి కొద్దిగా ఎదిగిన బిడ్డలు కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభవేళ నైనా పాటల ద్వారా చిన్న స్కిట్ ద్వారా నీ నామాన్ని గణపరిచారు. నైనా ఇది మొదలుకొని ఎల్లవేళ బిడ్డల చదువులలో మీరు ఉండుదురుగాక, పరలోక తండ్రిగా మీరు ఉండుదురుగాక, చదువులో ఆరోగ్యంలో మీ ఆలోచనలో బిడ్డలు నడిపించండి, సహాయించండి. అందరూ చేతులు ప్రార్థించాలి. వచ్చిన శుభవేళ ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా చిన్నపిల్లల కార్యక్రమాలు ద్వారా
ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నాను నాయన. ఇప్పుడు శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు వినడానికి వచ్చిన ప్రజలు హల్లెలూయా, చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిది. మనం చిన్నగా నెల రోజుల నుండి నవంబర్ 27వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఆయా సంఘాల్లో ఆయా భారతదేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి ఎంతో కృషి చేశారని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలసదన్లో బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి విద్యార్థులకు కేకు మరియు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ, చిన్న వయసులోనే వాజ్పేయి ఎంపీగా గెలుపొంది దేశానికి అనేక సేవలు అందించారని, అలాగే దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి నూతన జాతీయ రహదారులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో మరియు బీజేపీ అభివృద్ధిలో వాజ్పేయి చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాష్ నాయుడు, దయాకర్, సురేష్, జీవి నాయుడు, శివ, బాలకృష్ణ, నిరంజన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓకేనా? ఒకసారి పట్టుకోండి, మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఇక్కడ బాలసదన స్కూల్లో మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన వాజ్పేయి గారు గ్వాలియర్లో పుట్టాడు. 1924 డిసెంబరు 25వ తేదీ పుట్టాడు. క్రిస్మస్ రోజు పుట్టాడు. వాజ్పేయి గారు చాలా వక్త అన్నమాట. ఆయన వాగ్దాటి ఆ రోజుల్లో బళ్ళు కట్టుకొని పోయి చూసేది. ఆయన మాట్లాడితే స్పీచ్ బళ్ళు కట్టుకొని కిలోమీటర్లు పోయి చూసేవాళ్ళు అన్నమాట. వాజ్పేయి మాటల విధానం ఆ విధంగా వాజ్పేయి గారు చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఆ తర్వాత వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన వయసు ఎంత 33-34 సంవత్సరాల్లో అనర్గళంగా పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఆ నెహ్రూ ఆయన వాగ్దాటి పట్టిమను చూసి ఏ రోజైనా ఈయన దేశ ప్రధాని అవుతాడు అని శ్లాఘించాడన్నమాట. ఆ విధంగా వాజ్పేయి గారు మళ్ళా ఫస్ట్ ఒక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ మరియు టౌన్ క్లబ్ సభ్యులు, ఫస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ఆర్వి రావు గారి దాతృత్వంతో ప్రసూతి కేంద్రంలో బాలింతలకు మరియు పిల్లలకు పౌష్టికాహారం మరియు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ ప్రసాద్, ఎస్ఎల్ఎన్ స్వామి, శివరాం, సుధాకర్, హరికృష్ణ మరియు హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అందరు బెడ్ల మీద ఉన్నాడు కూడా ఒకసారి కవర్ చేయండి. వైజేపీ మరియు టౌన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పర్మనెంట్ ప్రాజెక్టులలో ప్రతి నెల 25వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ వార్డులో మేము తల్లి ఆ రోజు ఎవరైతే డెలివరీ ఉంటారో ఆ తల్లి బిడ్డకి పోషకాహారం మరియు వాళ్ళకి దుస్తులు అందివ్వడం మేము గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మిత్రుల సహాయంతో నేను ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేస్తున్న కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా తృప్తి పడుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ చాలా నిరుపేదలు అందరూ ఎవరు కూడా డబ్బున్న వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు రారు. మరియు గూడూరు టౌన్ క్లబ్ సభ్యులందరం కలిసి ఈరోజు ఆర్వీరావు గారి దాతృత్వంలో ఇక్కడ తల్లి పిల్లల పౌష్టికాహారము అందించుతున్నారు. ఈ రోజున ఆయన ఈ పిల్లలకు కావాల్సిన కిట్లు అయితేమి, బ్రెడ్లు అయితేమి, బిస్కెట్స్ అయితేమి అన్నీ ఆయన వితరణతో ఇస్తున్నాము. ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నందుకు అందరికీ మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్వీరావు గారికి మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ సేవా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇప్పుడు మనం ఒక దేవుని సన్నిధి గుడిలో 1,00,000 రూపాయలు దానం చేసిన ఒక అజ్ఞాత భక్తుడు దానం చేశారంటారు. గూడూరు వైజేపీ అండ్ టౌన్ క్లబ్ సభ్యులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క లైన్ మిత్రుడికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆర్వీరావు ఎంజేఎఫ్ లైన్ ఆర్వీరావు గారి వితరణతో ఇక్కడ ఇప్పుడే డెలివరీ అయిన పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన హాస్పిటల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇటువంటి ప్రోగ్రాములు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కారణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం గోవిందాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ చారిణ్యై నమః. ఓం తులసీకాననోద్భూతాయ నమః. మాన్యదాయ నమః. ఓం బాలాయ నమః. ఓం రంగనాథ. ఓం కృష్ణానురక్తాయ నమః. ఓం సుభగాయ నమః. ఓం సుదేవతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. నమః. ఓం పల్గుణ్య విభవాయ నమః. నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. గోదావరి పంకజాయ నమః. నమః. ఓం మేనకేతన తూణ్యే నమః. ఓం తారక గణనాథ మాణిక్య మంజర్యై నమః. నమః. ఓం మణిమేఖలాయ రోహరాజే నమః. ఓం సుధాయ నమః. ఓం కంబుకంఠే నమః. ఓం సుషుభకాయ నమః. ఓం బింబోష్టే నమః. ఓం కుందగంధయుజే నమః. ఓం కారుణ్య రస నిశ్చల్య నేత్రద్వయ సుశోభితాయ నమః. ఓం ముక్తా సుచిస్మితాయ నమః. సుఖప్రదం జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం అర్చయే నామ విద్యే వెంకటేశ పదాంకికై సదాభీష్ట సిద్ధ్యతే నిరజ్యతే. ఓం నమో వెంకటేశాయ శేషాద్రి కల్పసేవ్యాయ
హైపర్ టీవీ న్యూస్. నమస్తే.